క్రీస్తునందు ప్రియ సహోదరులైన మీ అందరికీ ప్రభువు నామంలో శుభములు తెలియజేస్తున్నాం. క్రీస్తు దైవత్వం అనే అంశం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి దైవత్వ లక్షణాలను ధ్యానించడానికి ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. మన ప్రభువును గూర్చి లోతైన సంగతులు నేర్చుకోవాలనుకునే ఆసక్తి కలిగిన వారు దయచేసి ఈ వీడియోలను శ్రద్ధగా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. క్రీస్తు దైవత్వాన్ని గుర్చిన 3 ప్రాముఖ్యమైన వచనాలలో ఇప్పుడు 3వది చివరి వచనం గురించి మనం ధ్యానించబోతున్నాం. మొదటి వచనంగా యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని, 2వ వచనంగా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయాన్ని పరిశీలన చేసాం. ఆ వీడియోలు చూడని వారు ఎవరైనా ఉంటే మొదట ఆ వీడియోలను పరిశీలించే ప్రయత్నం చేయండి. క్రీస్తు దైవత్వం అను అంశంలో ఇప్పుడు మనం ధ్యానించబోతున్న చివరి వచనం కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. క్రీస్తు దైవత్వమే కేంద్రంగా వ్రాయబడిన పత్రికలలో కొలస్సీయులకు రాసిన పత్రిక కూడా ప్రాముఖ్యమైనది. అపోస్తులుడైన పౌలు ఖైదులో వ్రాసిన 4 పత్రికల్లో ఈ పత్రిక ఒకటి. క్రీస్తు దైవత్వం కోణంలో ఆలోచన చేసినప్పుడు ఈ పత్రిక ప్రత్యేకమైనదిగా కనిపిస్తుంది. క్రీస్తునందు విశ్వాసులైన వారి భక్తి జీవితానికి కేంద్ర స్థానంగా క్రీస్తు దైవత్వాన్నే సూచిస్తుంది ఈ పత్రిక. సంఘం యొక్క స్వభావం అర్థం చేసుకోవడానికి, లోకంలోని పద్ధతులు ఆచారాల పట్ల సంఘానికి జరుగుతున్న నష్టాన్ని సరిచేయడానికి, సంఘానికి శిరస్సైన యేసుక్రీస్తు ప్రభువే మూలమని ఈ పత్రికలో ప్రస్తావించబడింది. ఈ విధంగా మన ఆత్మీయ జీవితానికి అతి ప్రాముఖ్యమైన యేసుక్రీస్తు దైవత్వమును గురించి కొలస్సీయులకు రాసిన పత్రికలో ధ్యానించుకుందాం రండి. కొలస్సీ పత్రికలో క్రీస్తు దైవత్వమును గురించి పరిశీలన చేసేందుకు గాను 3 విషయాలను ఆలోచించాలి. యేసుక్రీస్తే సమస్తమునకు ఆధారభూతుడు, అన్నిటియందు క్రీస్తుకు ప్రాముఖ్యత, దేవుని చిత్తంగా చెప్పబడిన విషయం, మన సంపూర్ణతకు కారణమైన క్రీస్తు దైవత్వ సంపూర్ణత. ఈ 3 విషయాలను ఆలోచించడం ద్వారా మనం కొలస్సీయులకు రాసిన పత్రికలో ఉన్న క్రీస్తు దైవత్వానికి సంబంధించిన విషయాలను పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా నెంబర్ 1, యేసుక్రీస్తే సమస్తమునకు ఆధారభూతుడు. జీసస్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్. అదృశ్య దేవుని స్వరూపి అయిన యేసుక్రీస్తు ప్రభువు సమస్త సృష్టికి ఆధారమైనవాడు. కనిపించేవి కనిపించనివి ఏవైనా అవి క్రీస్తు మూలంగానే ఉనికి కలిగి ఉన్నాయని 1వ అధ్యాయం 15-16 వచనాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు దేవుని గుణ లక్షణాలను కలిగి ఉన్న దృశ్య రూపిగా చెప్పబడిన సంగతి మనం గమనిస్తాం. ఈ విషయం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం గురించిన వీడియోలో చాలా వివరంగా పరిశీలన చేసాం. మరింత వివరణ కోసం ఆ వీడియో కూడా చూడండి. ఈ వచనంలో మనం గమనించవలసిన మరొక విషయం ఏంటంటే సమస్త సృష్టికి ఆది సంభూతుడు అని వ్రాయబడిన విషయం. క్రీస్తు దైవత్వ విరోధులు ఈ మాటను బట్టి యేసుక్రీస్తు దేవునిచే మొదట సృష్టించబడిన వాడుగా ఉన్నాడని ప్రకటిస్తారు. నిజానికి ఆ మాట యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాముఖ్యతను చూపించడానికి చెప్పినట్లు అక్కడున్న సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ సందర్భంలో ఆది సంభూతుడు అని ఉపయోగించబడిన మూల పదం మనం గమనిస్తే ప్రోటోటోకోస్ అను మూల పదాన్ని తెలుగులో ఆది సంభూతుడు అని, ఇంగ్లీష్ లో ఫస్ట్ బార్న్ అని తర్జుమా చేశారు. అప్పటి మధ్యప్రాచ్యంలో కల్చర్ మరియు లీగల్ కాంటెక్స్ట్ లో ఈ విషయాన్ని ఆలోచిస్తే ప్రథమ కుమారునికి ఉండే వారసత్వ ప్రాధాన్యతలను తెలిపేందుకు ఉద్దేశించబడిందిగా మనం గమనిస్తాం. ఈ విషయాన్ని రోమపత్రిక 8వ అధ్యాయము 29వ వచనంలో మనం చూడగలం. యేసుక్రీస్తు ప్రభువు జ్యేష్ఠ కుమారునిగా ఆయన ప్రాధాన్యతను గురించి మరింత స్పష్టంగా వివరించబడిన ఈ వాక్యాన్ని పరిశీలించండి. ఈ సందర్భంలో కూడా ప్రభువును గురించి ఆది సంభూతుడు అని సూచించే మూలపదాన్నే ఉపయోగించడం జరిగింది. కాబట్టి ఆది సంభూతుడు అని చెప్పబడిన యేసుక్రీస్తు ప్రభువు సమస్తమును ఆధారమైన వాడుగా చెప్పబడ్డారు. భూమిపైన గాని ఆకాశమందు గాని సింహాసనములైన, ప్రభుత్వములైన, అధికారులైన, ప్రధానులైన సర్వము యేసుక్రీస్తు ద్వారానే సృజించబడ్డాయి. అన్నిటికంటే ముందున్న ప్రభువును బట్టి సమస్తము ఉనికిలోనికి వచ్చాయి అని మనం గ్రహించాలి. దీనిని బట్టి యేసుక్రీస్తు సమస్తమునకు ఆధారభూతుడిగా మనం ఆయన్ని గుర్తించవచ్చు. ఈ విషయం క్రీస్తు దైవత్వాన్ని నిరూపించే ఒక ప్రాముఖ్యమైన విషయంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఇక నెంబర్ 2, అన్నిటి యందు క్రీస్తుకు ప్రాముఖ్యత, దేవుని చిత్తం. మొదటి పాయింట్ లో పరిశీలించిన విషయాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువు సమస్తానికి మూలం అవ్వాలన్నది తండ్రి అయిన దేవుని ఇష్టంగా చెప్పబడింది. ఎందుకంటే దీనిని బట్టి యేసుక్రీస్తు ప్రభువుకు అన్నిటిలోనూ ప్రాముఖ్యత
కలుగుతుంది. అందుకోసమే ఆయన ద్వారా సృష్టించబడిన ప్రతిదీ మరల ఆయన ద్వారానే తండ్రితో సమాధాన పడేటట్లు దేవుడు సంకల్పించాడు. ఇందుకోసమే యేసుక్రీస్తు ప్రభువు శిలువ రక్తంతోనే సంధి చేశారు. కాబట్టి సంఘానికి యేసుక్రీస్తే శిరస్సు. మృతులలో నుండి లేచుటలో కూడా ఆయనే ఆది సంభూతుడు. యేసుక్రీస్తు ప్రభు పాదాల క్రిందే సమస్తము ఉంచబడింది. లోకంలో ఉన్న ప్రతి నామము కంటే యేసుక్రీస్తు నామాన్ని ఎంతో ఉన్నతంగా హెచ్చించడం జరిగింది. అన్ని లోకాలలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభు ముందు మోకరించవలసిందే. ఈ విధంగా అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాముఖ్యత చెప్పబడిన కారణం ఏమిటి? తండ్రి యేసుక్రీస్తు ప్రభువుకు ఎందుకంత ప్రాముఖ్యతనిస్తున్నారు? కేవలం ఏదో ఒక కార్యం నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి అలా చెప్పడం జరిగి ఉంటుందా? ఇలా దేవునితో సమాన స్థాయిలో ఇంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం చిన్నదిగా ఆలోచించి సరిపెట్టుకోవడం సరైన విశ్లేషణ కాదు అని మనం గమనించాలి. తన దైవత్వ మహిమను ఎవరికీ ఇవ్వనని యెషయా గ్రంథంలో దేవుడు చెప్పిన విషయాన్ని ఇక్కడ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనంలో ఎవనికిని నా మహిమను నేను ఇచ్చువాడును కాను అని దేవుడు సెలవిచ్చిన మాట మనం గమనిస్తాం. ఇదే విషయం యెషయా గ్రంథం 48వ అధ్యాయం 11వ వచనంలో కూడా చెప్పినప్పుడు నా మహిమను ఎవరికి నేను ఇచ్చువాడును కానని దేవుడు అక్కడ చాలా స్పష్టంగా చెప్పారు. ఆయనతో ఎవ్వరికి దైవత్వ విషయంలో సమానత్వం ఇవ్వని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో మాత్రం తన మహిమతో సమానంగా ప్రత్యక్షపరచడం అనేది జరిగింది. అదృశ్యుడైన ఆయన లక్షణాలకు దృశ్యరూపిగా క్రీస్తు మహిమలో చూపించాలనుకున్నారు. దేవునితో సమానమైన ప్రాముఖ్యత క్రీస్తులో ఉండేలా తండ్రి సంకల్పించాడు. ఇది సాధారణమైన విషయం ఏమాత్రం కాదు. సృష్టికర్తగా ఆయన ప్రాముఖ్యత, దైవ స్వరూపిగా ఆయన ప్రాముఖ్యత, మృతులలో నుండి లేచుటలో ఆయన ప్రాముఖ్యత, ఇలా అన్ని విషయాలలో ఆయనకు ప్రాముఖ్యతను ఇవ్వడం దేవుని ప్రత్యేకమైన ఇష్టంగా గమనించడం జరుగుతుంది. ఇటు సృష్టికర్త స్థానంలో దేవునితో సమానంగా ఉంటూ అటు సృష్టి అంతటికీ పైగా ఉన్నత స్థానంలో ఉండేటట్లు చూపబడుతున్న ప్రత్యేకత గలవాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే. ఈ ప్రత్యేకమైన దేవుని చిత్తం క్రీస్తును దైవత్వం కలిగిన వాడిగా నిరూపిస్తుందే తప్ప దైవత్వం లేనివాడిగా చెప్పడానికి ఏమాత్రం వీలు లేదు. ఇదే విధంగా దేవుని చిత్తమును మరికొంత స్పష్టంగా తెలుసుకోవడానికి తర్వాత వచనాలను కూడా మనం పరిశీలించాలి. ఆ పరిశీలన ఈ వీడియోలో 3వ పాయింట్కి మనల్ని నడిపిస్తుంది. సో మన పాయింట్ నెంబర్ 3, మన సంపూర్ణతకు కారణమైన క్రీస్తు దైవత్వ సంపూర్ణత. ద డివైన్ ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్ మేక్స్ అస్ కంప్లీట్. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే సర్వము సృజించబడ్డం గాని అన్నిటిలోనూ ప్రభువుకే ప్రాముఖ్యత ఇవ్వబడ్డం గాని జరిగింది. ఎందుకంటే యేసుక్రీస్తునందు సర్వ సంపూర్ణత నివసింపవలనని దేవుని సంకల్పంగా మనం గమనిస్తాం. ఆయనలో ఉన్న ఈ ప్రత్యేకత దైవత్వ లక్షణాలన్నీ సంపూర్ణంగా కలిగి ఉన్నవానిగా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలియజేస్తున్నాయి. పాత నిబంధన కాలంలో దేవుని ప్రజల మధ్య ఆయన మహిమ, ఆయన సన్నిధి గుడారము మరియు దేవాలయం ఉండేవి. కానీ యేసుక్రీస్తు ప్రభువు కాలంలో దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తు శరీరంలో నివసించడం ద్వారా ఆయన మన మధ్య దేవుని మహిమకు, దేవుని సన్నిధికి సాదృశ్యంగా మన మధ్య నివసించడం అనేది మనం గమనించవలసిన ముఖ్యాంశం. ఇదే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చెబుతుంది. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని వ్రాయబడింది ఈ వచనంలో. కొంతమంది యేసుక్రీస్తు ప్రభువు మానవత్వ కోణంలో మాత్రమే చూస్తూ ఆయన దైవత్వాన్ని పూర్తిగా ఒప్పుకోరు. అలాగే ఆయన దైవత్వ కోణంలో ఆయన మానవత్వపు ఉనికిని పూర్తిగా అంగీకరించిన వారు కొందరున్నారు. యేసుక్రీస్తు ప్రభువు దైవత్వ సంపూర్ణత శరీరంగా క్రీస్తులో నివసించడంలో ఈ విషయం స్పష్టమవుతుంది. ఆయన సంపూర్ణ దైవత్వం, సంపూర్ణ మానవత్వం కలిగిన వాడని మనం గుర్తించాలి. ఈ విషయంలో మానవుల సంపూర్ణులగుటకు మూలాధారం యేసుక్రీస్తు ప్రభు వారి సంపూర్ణతని కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడింది. అవును, మనకు కావలసిన సంపూర్ణత దైవత్వం, మానవత్వం కలిగిన యేసుక్రీస్తులోనే సాధ్యమవుతుంది. విశ్వాసులైన మనకు నిత్య జీవం పొందుటకు అవసరమైన సంపూర్ణత ప్రభువు సంపూర్ణతలో నుండి మనం పొందుకుంటున్నాం. ఈ మన సంపూర్ణతకు కారణం యేసుక్రీస్తు ప్రభు వారి దైవత్వ పరిపూర్ణత అని మనం గుర్తించాలి. ఈ విధంగా క్రీస్తు దైవత్వం పైన సర్వము ఆధారపడి ఉంటే క్రీస్తు దైవత్వ విరోధులు మాత్రం ఆయన మహిమను తగ్గిస్తూ దైవత్వం లేనివానిగా తప్పుడు వివరణలు ఇస్తున్నారు.
చివరిగా ఈ హెచ్చరిక మాటలు మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మనం ఆలోచించాలి. వ్యర్థ జ్ఞానంతో మనుష్యాచారాలతో నిండిపోయిన క్రీస్తు దైవత్వ విరోధుల చేతిలో మోసపోకూడదని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఇక్కడితో క్రీస్తు దైవత్వం అనే అంశంలో ప్రభు దైవత్వాన్ని నిరూపించే 3 ప్రాముఖ్యమైన వచనాలు అనే భాగం ముగిసింది. కానీ క్రీస్తు దైవత్వానికి సంబంధించి మనం ధ్యానించవలసిన సంగతులు చాలా ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఆత్మీయ సంగతులతో మరొక వీడియోలో కలుద్దాం. అందరికీ వందనాలు.